ఇప్పుడు శివాజీ గారు క్షమాపణ చెప్పిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో నాకు గనక దేవుడు అవకాశం ఇస్తే అనసూయ గారు రుణం తీర్చుకుంటాను అన్నాను. ఆ లైన్ అనుకుంటే బాగుండేదేమో ఆయన. ఎందుకు సార్ మీరు అసలు మంచి పాయింట్ చేశారు. ఆవిడ నార్సిస్ట్ అని శివాజీ గారిని సంబోధించారు. అవును, నార్సిస్ట్ ఆయన పదం దొల్లిందో ఏదో, ఆవిడ దానికి ఒక సైకాలజీ. ఇది ఫస్ట్ ఆయన ఒక సింపతి కార్డ్ ప్లే చేశారు. ఇది అబ్సల్యూట్లీ దేనికి సింక్ అవుతుందో తెలుసా? నార్సిస్ట్ బిహేవియర్. ఒక సైకాలజీ, ఆయన సైకాలజీ మొత్తం స్టడీ చేసేసి ఆయనతో ఏదో కొన్నాళ్ళు ట్రావెల్ చేసేసినట్టు ఆవిడ ఒక మనిషిని నార్సిస్ట్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. నార్సిస్ట్ అంటే విపరీతమైన స్వార్థపరుడు, వాడి జీవితం కోసం వాడు ఏమన్నా చేస్తారు. ఓకే, వాడి జీవితమే వాడికి ముఖ్యం. ఎంపతి సింపతి ఎటువంటిది ఏమి ఎప్పటికి ఏమైనా అంకనాకిపోయి నా జీవితం నాకు ఇంపార్టెంట్ అనుకునేవాడే నార్సిస్ట్. వాడు లేకపోతే అటువంటి లేడీస్, వీళ్ళే నార్సిస్ట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, బూతు మాటలు మాట్లాడడం, బూతు పాటలు పాడడం, వాటికి డబ్బులు తీసుకుంటూ, ఇటువంటి డాన్సులు చేస్తూ, ఐటమ్ సాంగులు చేసుకుంటూ సొసైటీ, ఒక కల్చర్, ఒక జనరేషన్ నాశనం అయిపోయినా నాకు పర్లేదు, నా డబ్బులు నాకు కావాలి అనుకునే వాళ్ళు నార్సిస్టర్. లేదు అది బాగుండాలి అని చెప్పి కోరుకునేవాడు నార్సిస్టర్. ఆయనకి దీనివల్ల ఒక పైసా రాలా. శివాజీకి ఇంకా కాంట్రవర్సీ అయింది. ఎవడు నార్సిస్ట్? ఎవడిని నార్సిస్ట్ అంటున్నావు? చెక్ ఇట్. మీరు పాలిష్డ్గా మాట్లాడచ్చు. ఇంకొకటి చెప్పనా సార్, మంచులక్ష్మి గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అమెరికా రిటర్న్. అమెరికాలో కల్చర్ వేరు, ఇక్కడ వేరు. అక్కడ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని ఒక సామెత ఉంది. మౌడికి డైవర్స్ అయిపోయి ఉంటుంది, భార్యకి డైవర్స్ అయిపోయి ఉంటుంది. ఈయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకుంటాడు, డైవర్స్ అయిపోయిన ఆవిడే, ఈయన డైవర్స్ అయిపోయిన వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఈయనకి అక్కడ పిల్లలు ఉంటారు, ఈవిడికి అక్కడ పిల్లలు ఉంటారు, వీళ్ళిద్దరు కలిసి పిల్లల్ని అంటారు, వీళ్ళు అందరూ కలిసి ఆడుకుంటుంటారు. అంత బ్రాడ్ కల్చర్ సార్ అది. దాన్ని ఏమంటారంటే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. అంత మనకి లేదు. అంటే మనదొక కట్టుబాట్లు, సంస్కారం, ప్రపంచానికి సంస్కారాన్ని చాటి చెప్పిన దేశం కదా మనది. అలా ఉండదు. వీళ్ళిద్దరు ఎస్పెషల్లీ అక్కడి నుంచి ఆ కల్చర్ని, అంటే వీళ్ళు పుట్టిందేం అక్కడ కాదు, బట్ కొన్నాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కల్చర్ ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదే మాట సార్, 4 బిర్యానీలు తింటే ఒక బిర్యానీ నచ్చుతుంది నీకు, ఒకరికి సెటిల్ అయిపోకు, వీడే నా జీవితం. అబ్సల్యూట్లీ వాట్ ఇండియా ఇస్ టెల్లింగ్, దానికి ఆపోజిట్ కదా ఆవిడ చెప్పింది. ఒకళ్ళే రాముడు, ఏకపత్ని వ్రతుడు, ఒకళ్ళనే పెళ్లి చేసుకో, ఒకళ్ళతోనే ఉండి, ఒకళ్ళతోనే లైఫ్ లాంగ్. సరే నచ్చకపోతే డైవర్స్, అది వేరే విషయం. బట్ స్టార్టింగే నువ్వు ఒకరికి వెళ్ళకు, నలుగురు తిరుగు, ఒకరితో ఉండి, ఒకవేళ నీకు పొసగకపోతే వాళ్ళకి గొడవలు ఇది చేస్తే అప్పుడు ఇంకా ఉండలేని పరిస్థితి వస్తే కదా నువ్వు డైవర్స్ తీసుకోవాలి. బట్ అలా కాకుండా ఒకటి కాదు 4 డేట్ చెయ్యి, 4 బిర్యానీలు తింటూ ఉండు. ఏంటది? దిస్ ఈజ్ అమెరికన్ ఆర్ ఎల్స్ వేరే వేరే దేశ పాశ్చాత్య కల్చర్ అది. అది తీసుకొచ్చి ఈవిడేమి ఇక్కడ కాదు, అమెరికా నుంచి రిటర్న్ ఈవిడ. మేబీ వాళ్ళు అది చూసి వాళ్ళు దానికి అలవాటు పడిపోయారేమో కొన్నాళ్ళు ఉండేటప్పటికి. అది తీసుకొచ్చి మనమే రుద్దుతా అంటే ఎలా? మన ఆడవాళ్ళని వాళ్ళు వీళ్ళతో ఐడెంటిఫై చేసుకోరు ఎవరు కూడా. మన లేడీస్ ఇటువంటి వాళ్ళతో ఎవరు ఐడెంటిఫై చేసుకోరు. బట్ ఇది ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయ్యి జనాలను తప్పుదారిలో నడిపించడానికి వెళ్తుంది. ఇట్స్ వెరీ రాంగ్, వెరీ డేంజరస్. ఇది కదా మనం మాట్లాడాల్సింది. శివాజీ గారు సామాన్ అన్నారు, సామాన్లో మహిళని కించపరిచారు, అది కాదు. నువ్వు ఆయన ఒక పదంలో ఒక ఏదో దొల్లి ఉండొచ్చు, నువ్వు ఒక జనరేషన్ ని నాశనం చేస్తున్నావు. ఏది పెద్ద తప్పు సార్? ఒక జనరేషన్. మీరు మీ పిల్లల గురించి భయపడ్డారే, నా పిల్లల గురించి నేను భయపడుతున్నాను, ఇలా బయట అసలు ఈ ఇన్స్టాగ్రామ్ అనే దరిద్రం లేకపోతే ఎంత బాగుంటుంది సార్. బయటకు వెళ్తే వాల్ పోస్టర్లో అర్ధనగ్న ప్రదర్శనలు చేసుకుంటుంటే ఎవడో బాగుందన్నాడని చెప్పి అటువంటి డ్రెస్ నేను కుట్టించుకుంటా, అటువంటి డ్రెస్ నేను వేసుకుంటానని ఆడపిల్లలు తయారైనా, వీడు చదువు సంధ్యం అనేసి ఆ సినిమాలకి వెళ్ళి వాళ్ళ వర్షిప్ చేసుకుంటూ వస్తాను. ఏంటి సార్ ఇది? మనకి కర్మ. సినిమాల్లో కూడా గట్టిగా టైట్ గా సెన్సార్ రావాలి. స్వేచ్ఛ పేరుతోటి, క్రియేటివ్ ఫ్రీడమ్ అనే పేరుతోటి మన కల్చర్ని నాశనం చేసుకుంటూ, మన కల్చర్ని నాశనం కూడా కాదు, జనరేషన్ నాశనం చేస్తున్నారు సార్. మీకు చెప్తా తేడా. ఇదే వేరే అమెరికాలో మీరు ప్రదర్శిస్తే అక్కడ ఉన్న ఒక 13 ఏళ్ల లేకపోతే ఒక 15 ఏళ్ల పిల్లవాడు మన పిల్లవాడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. ఎందుకంటే వాళ్ళకి ఆ కరువు లేదు, మనకుంది.
మనం ఫస్ట్ నుంచి పెరిగిన దీంట్లో ఇవన్నీ కూడా వాడికి కొత్తగా వింతగా ఆకర్షణీయంగా అనిపిస్తాయి. వాడికి అక్కడ వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని అలాగే చూస్తూ పెరుగుతాడు వాడికి అదే పెద్ద వింతగా అనిపించదు. కానీ ఇక్కడ ఉండేవాడికి వాడి థాట్ మొత్తం దానికి వెళ్ళిపోతుంది, వాడి టైం మొత్తం దానికి వెళ్ళిపోతుంది, వాడి జీవితం నాశనం అయిపోతుంది. వీఆర్ నాట్ దెమ్. అక్కడ మీ ఇష్టం, అది వేరు. అది ఎవడు పట్టించుకొని కూడా పట్టించుకోడు. నువ్వు ఇక్కడ దాకా వేసుకుని వెళ్ళి మామూలుగా వెళ్ళినా కూడా పెద్ద పట్టించుకోకపోవచ్చు. ఇక్కడ జొల్లు కట్టుకుని చూసి బ్యాచ్ చాలా మంది ఉన్నారు, చాలా మంది. వాళ్ళ వెధవలను తిట్టడం కాదు, నేనైతే వాళ్ళు వల్నరబుల్ సెక్షన్ అంటాను. వాడు 18 ఏళ్ళు దాటిన తర్వాత సరే మేజర్ కాబట్టి వాడు తప్పు అనుకోవచ్చు. బట్ ఆ లోపు వాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే అది నీ తప్పు, మన తప్పు. ఓకే సార్, ఫైన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ బాగుంది. సన్నీ లియోన్ ఆవిడ అసలు సినిమాలోకి తీసుకురావడమే మన వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఎందుకు చెప్తానంటే ఆవిడ ఏదైనా పవిత్రమైన సినిమా చేయనియండి, సన్నీ లియోన్ అని చెప్పి టైప్ చేస్తే ఏమొస్తుంది? ఆ నెట్ వాడిని ఎక్కడ తీసుకెళ్తుంది? ఏ లింకులు తీసుకెళ్తే వాడు ఎలా చెడిపోతాడు? ఆవిడ బిజినెస్ ఆవిడ చేసుకుంటోంది. కానీ ఒకనొక దీంట్లో సార్, నేను ఆవిడ చేసిన నేనేమీ సమర్థించను, కానీ ఒక చిన్న జెస్చర్ ఆవిడది. ఒక ఫంక్షన్లో ఆవిడ వెళ్ళినప్పుడు ఎవరో కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు నో కిడ్స్ స్ట్రిక్ట్ గా చెప్పింది. 18 ఏళ్ళ లోపు వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ రావద్దు అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పింది. అట్లీస్ట్ కొంత ఎథిక్స్ ఆవిడ ఫాలో అయింది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బుల కోసం పోస్టులు పెట్టండి. ఇటువంటి వాళ్ళని ఇప్పుడు ఏ రేటెడ్ సినిమా లాగా ఇవి ఏ రేటెడ్ ఇన్స్టాగ్రామ్ లను పెట్టలేము. అసలు ఆ దరిద్రం ఎప్పుడు పొద్దాన్ని చేసిన ఆస్ట్రేలియా తీసేసింది, ఇది తీసేసింది, వీళ్ళు ఇప్పుడు చేస్తారు.